ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9% అన్నట్టుగా నేను విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్తుంటే ఉపాధ్యాయులు మాత్రం ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చున్నారు ఏంటి అసలు మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాను. చెప్పండి మేడం, ఎందుకు ధర్నా కూర్చున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను 9% పెడుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు. సార్, మాకు ఉపాధ్యాయులందరికీ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఆల్రెడీ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తనకు వదిలేయమన్నాడు. వదిలేసినప్పటికీ కూడా ఇప్పుడు ఓపీఎస్ అనేటటువంటిది మెయిన్ ఎజెండాగా తీసుకొని అతను 6 సూత్రాలలో తీసుకొని వచ్చాడు. అయినప్పటికీ కూడా మాకు ఓపీఎస్ అనేది కాదు కదా, అసలు ఇంప్లిమెంటేషన్ అసలు దానికి సంబంధించి అంతెందుకు. మేము 2003 డిఎస్సి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ లోపల 2003 డిఎస్సికి ఓపీఎస్ ఇంప్లిమెంటేషన్ చేసింది. ఒకటే నోటిఫికేషన్ ద్వారా వచ్చినప్పటికీ కూడా ఒక రాష్ట్రంలో ఒకలాగా, ఒక రాష్ట్రంలో మరొకలాగా ఎలా తీసుకొస్తారు ఇంతకీ. మాకు అందరికీ కూడా ఓపీఎస్ రావాలనేది మా ప్రధాన ఎజెండా ఒకటి. నెక్స్ట్ 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు కూడా పిఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించింది లేదు. మా డిఏ ఆల్మోస్ట్ 6 డిఏలు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మా డిఏ బకాయిలు కూడా ఇంతవరకు వేయలేరు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మాకు సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ప్రధానంగా ఇక్కడికి బయటికి రావడం జరిగింది. ఇంకొకటి, రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్తోని, అంటే రకరకాలైనటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్స్తోని స్కూల్ అన్నింటినీ కూడా విడగొడుతున్నారు. అలా కాకుండా మనం ఒకటే గొడుగు కింద తీసుకొని వచ్చేసి అన్ని సమస్యలకి మెయిన్గా సీఎం సానుకూలంగా ఉంటారేమో అని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు చేసి వెళ్ళిందే ఇది, వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలే ఇక్కడ జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. దీనికి ఏం చెప్తున్నారు? సరే, ఎవరైనా కానీ చెప్పేటప్పుడు ఎజెండా ఒకటి ప్రకటిస్తున్నారు, బయటకు వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఇంకోటి చేస్తున్నారు. సో కొన్ని రకాలైనటువంటి హామీలు ఇస్తున్నారు, హామీలను నెరవేర్చడంలో మాత్రం వెనుకంజలో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ఎవరికైనా ఇస్తే నాశనం చేస్తారు, అందుకనే నా దగ్గరనే పెట్టుకున్న విద్యాశాఖ మంత్రిని అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికి ఏం చెప్తారండి? చెప్పండి. తన దగ్గర పెట్టుకున్నారు కదా, తను న్యాయం చేస్తారని ధైర్యంతో మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. అంటే నేను న్యాయం చేస్తానని విద్యకని చెప్పారు కదా సార్, అతను నమ్ముతున్నాము. అయితే అతని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మేము మా డిమాండ్స్ అన్ని అతను నెరవేర్చాలి సార్, అప్పుడే మేము అతను నమ్ముతాము.